ఫ్రెండ్స్, ఈరోజు నేను గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, కర్రీ లీవ్స్ అండ్ కొత్తిమీర. ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని మన దోశ పిండిలోకి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు. దీన్ని మనము గుంత పొంగనాలు పెనం మీద చిన్న స్పూన్తో అలా వేసుకొని హై ఫ్లేమ్లో టు లో ఫ్లేమ్లో మార్చుకొని ఒక పక్క బాగా కాల్చుకోవాలి. సో దాని మీద లిడ్ పెట్టేస్తాము. సో మనకి బాగా వేగిపోతుంది. చూసారు కదా, ఇది మనకి ఒక పక్క బాగా వేగిపోయింది. సో మనము ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని ఇంకో సైడ్ కూడా బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మనం ఫ్లిప్ చేసుకొని పెట్టుకోవాలి. గుంత పొంగనాలు అనేటివి రెడీ అయిపోయాయి. ఇప్పుడు దానికోసం చట్నీ ప్రిపేర్ చేసుకుంటాము. సో చట్నీ కోసం మనం కొన్ని పీనట్స్ తీసుకొని బాండేల్లో వేయించుకుంటాము. చూసారు కదా, ఇవి కొంచెం బాగా వేగిపోయాయి పప్పులు. ఇవి వేగాక దాంట్లోనే ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 4 to 5 మిర్చి, ఆ ఆయిల్తో పాటు మిర్చి వేసి సిమ్లో కొంచెం వేయించుకోవాలి. మిర్చి కొంచెం వేగాక దీంట్లోనే పుట్నాల పప్పులు కొన్ని వేసుకొని దాన్ని కూడా సిమ్లోనే వేయించుకోవాలి. ఇలా బాగా ఆయిల్లో ఈ మూడింటిని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చట్నీ కోసం మిక్సీ జార్లో ఆ పప్పులు చల్లగా అయ్యాక వాటిని వేసుకొని, అలాగే తెల్లుల్లిపాయలు ఒక 5 to 6, అలాగే పచ్చి ఆనియన్, హాఫ్ ఆనియన్ అలా స్మాల్ పీసెస్గా తీసుకొని దాంట్లోకి వేసేసి, అలాగే కొంచెం సాల్ట్, మీకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి. మనము ఆ చట్నీలోకి పోపు వేసుకోవాలి. దానికోసం కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం వేగనిచ్చుకోవాలి. అది బాగా వేగాక చట్నీలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఇంకా ఎక్కువ వాటరీ కావాలన్నా కూడా మనం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు ఇదే చట్నీలో. చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం చట్నీ గుంత పొంగనాలు ప్రిపేర్ అయిపోయాయి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా బాగా వచ్చాయి. మీరు ట్రై చేసి తప్పగా టేస్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.